హలో ప్రైజ్ ది లార్డ్. రాబర్ట్స్ లియార్డన్ అనే వ్యక్తి తను రాసిన గాడ్స్ జనరల్స్ అనే ఒక బుక్లో చార్ల్స్ ఫాక్స్ పర్హమ్ అనే ఒక అమెరికన్ ప్రీచర్ ఇంకా ఎవాంజలిస్ట్ గురించి రాస్తాడు. పర్హమ్ గురించి రాసినప్పుడు ఫాదర్ ఆఫ్ పెంటికోస్ట్ అనే టైటిల్తో స్టార్ట్ చేస్తాడు. చార్ల్స్ పర్హమ్ జూన్ 4, 1873లో అమెరికాలోని లోవాలో మస్కిటైన్ అనే ప్లేస్లో పుట్టాడు. అతని తల్లి పేరు యాన్ మరియా పర్హమ్, అతని తండ్రి పేరు విలియం పర్హమ్. అతను పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు అక్కడి నుండి దక్షిణం వైపు కన్సాస్ సిటీకి వెళ్తారు. పర్హమ్ 6 నెలలు ఉన్నప్పుడే అతనికి జ్వరం రావడాన్ని బట్టి అతను బెడ్ రిడెన్ అయిపోతాడు. అంటే బెడ్ పై నుండి లేచి నడవలేని స్థితిలోకి అతడు పుట్టిన దగ్గర నుండి తన మొదటి 5 సంవత్సరాల్లో తనకి రకరకాల అనారోగ్యతలు రావడాన్ని బట్టి తన తల పాసిపోయి ఉండాల్సిన దానికంటే పెద్దగా అబ్నార్మల్గా పెరిగిపోయింది. పర్హమ్కి 4 అన్న తమ్ముళ్ళు ఉన్నారు. పర్హమ్ 7 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి యాన్ మరియా చనిపోతుంది. తన తోబుట్టువులు తన తండ్రి ఉన్నప్పటికీ పర్హమ్ తన తల్లి చనిపోవడాన్ని బట్టి చాలా బాధపడతాడు, ఒంటరిగా ఫీల్ అవుతాడు. తన తల్లి తన అనారోగ్యతలో ఎంతో ప్రేమగా ఆదరిస్తూ జాగ్రత్తగా చూసుకుంది. అయితే వాళ్ళమ్మ చనిపోయే ముందు అతనితో మాట్లాడిన మాటలు అతని జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అయితే చనిపోయే ముందు చార్ల్స్ పర్హమ్ వాళ్ళమ్మ అతని వైపు చూస్తూ, చార్లీ, బీ గుడ్, మంచిగా జీవించు, మనం మరలా దేవుని సన్నిధిలో కలుసుకుందామని అంటుంది. తల్లికి వాగ్దానం చేస్తాడు, మనం మరలా తిరిగి దేవుని సన్నిధిలో కలుద్దామని. తన తల్లి చివరి మాటలు అతను తన తల్లికి చేసిన ప్రామిస్ అతని జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అయితే పర్హమ్ తల్లి చనిపోయిన తర్వాత పర్హమ్ తండ్రి ఒక యవ్వన స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు హరియట్ మిల్లర్. హరియట్ మిల్లర్ అందరి చేత ప్రేమింపబడింది. పర్హమ్ వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఎంతో అవసరంగా నిలబడింది.